అనుకుంటే మన ప్రభుత్వం రాలేదు. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు ఏమైనా కట్టారా అక్కడ అంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా వీళ్ళకి ఆలోచన లేదు. మన ప్రాంతీయులందరికీ కూడా సంక్షేమాన్ని ఇచ్చేటువంటి అవకాశం లేదు, వీళ్ళకి ఆలోచన లేదు. ఏమన్నా అంటే వాలంటీర్ల ద్వారా బెదిరించడం, ఏమన్నా అంటే నీ పథకం చూసి కాదు ఇల్లు ఇచ్చారు, ఇళ్ల కోళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఆ ఇళ్ల కోళ్ళు ఇస్తే ఆ ఇళ్ల కోళ్ళకి గ్రావెలండి మనం తోలుకోవడానికి లేదు. వాళ్ళు చెప్పిన వాళ్ళకే కొనుక్కోవాలి గ్రావెల్ కూడా. వాళ్ళు చెప్పిన వాళ్ళకే మనం కాంట్రాక్టర్ కూడా మనం వాళ్ళకే మేస్త్రి ఇవ్వాలి. అటువంటి ఇబ్బందులు మనం పడ్డాం. కాబట్టి ఇవాళ మనం ఒకటే ఆలోచించేది, అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఈవేళ మన పొలాలకి మన ప్రాంతంలో ఒకే రైతులందరినీ కూడా మోసం చేసే విధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కేవలం 1 సంవత్సర కాలంలోనే పెద్ద శంకుస్థాపన చేశారు. చేశారమ్మా దేనికి? బ్రిడ్జికి. ఆ బ్రిడ్జి అయిపోయింది, శంకుస్థాపన అయిపోయింది, పలక అయిపోయింది, బ్రిడ్జి అయిందా అమ్మా? పండగలు చేసుకున్నారు, ఆ డబ్బులు లాగేశారు, ఆ కోట్లు తినేశారు. మీరు ఎవరికైనా బ్రిడ్జి కలిగిందా? రైతులందరికీ ఎవరైనా బ్రిడ్జి చేశారా? అంటే తెల్లారులకి ఇస్తే మోసం. ఇవాళ పలకేసుకున్నాడు, మరి వాళ్ళకి తెలియదమ్మా బ్రిడ్జి కట్టాలని, డబ్బులు లేవని తెలియదా బ్రిడ్జి పలకేసినప్పుడు? ఈవేళ అంతకన్నా దౌర్భాగ్యం మన ప్రాంతంలో రైతులందరూ కూడా చెరిగేసుకునేవారు. ఇవాళ మన ప్రాంతంలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే మనందరూ ఉండేవాళ్ళం. వెదురుపత్తి పిచ్చి కూడా ఆనాడు గ్రామానికి వెళ్లాల్సి వస్తే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తే ఆ ఊర్లో పిల్లలకు కూడా పిల్లలు కాకపోతే వాళ్ళ నాన్నగారు హయాంలో మనం ఒక వెదురుపత్తి పిచ్చి నిర్మించుకున్నాం. మరి వెదురుపత్తి దిద్దించారు అనేక. ఇవాళ రైతులందరూ కూడా వాళ్ళ పొలాలకు వెళ్ళేటువంటి దారులు నిర్మించుకున్నాం. కానీ ఆ శారదా నదికి గట్లేయడానికి కూడా ఈ డబ్బులు మంజూరు చేయలేకపోయారు. అవాళ హుదూదు టైంలో కానీ హుదూదు టైంలో మన పట్లన్నీ పోయినప్పుడు కానీ అవాళ మేము కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. రైతులందరి దగ్గరికి వాళ్ళందరినీ ఆదుకోవడం జరిగింది, పంట నష్టం పెట్టడం జరిగింది. ఈ కరోనా టైంలో మేము రావడం జరిగింది, మీ అందరూ ఎలాగున్నారో కనుక్కోవడం జరిగింది, వ్యాక్సినేషన్ ఇప్పించడం జరిగింది, టెస్టులు చేయించడం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలను కూడా ఇక్కడ మీ అందరి బాగోగు కోసం మీ అందరూ కూడా నిరంతరం కూడా శ్రమిస్తా ఉన్నాం. మరి అటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ పాలనలో మన ముందున్నది ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అంటే ఇవాళ మన తాతలు కానీ మన తండ్రులు కానీ మన వాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి ఏంటంటే మన భూములు ఏవైతే ఉన్నాయో మన ముత్తాత తాతకి ఇచ్చారు, తాత ఏమో తండ్రికి ఇచ్చారు, తండ్రి ఏమో ఇవాళ మనకిస్తా